ఐ వుడ్ బి టీచర్స్. ఈరోజు 10th క్లాస్ మన పర్యావరణం గురించి నేర్చుకుందాం. ఇది చిన్న లెసనే, ఈజీగానే ఉంటుంది. హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. ఇది అయిపోతే 10th అయిపోయినట్టే. నెక్స్ట్ రేపటి నుండి ఏం చెప్పాలో ఆలోచిద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి, ఇదంతా మామూలుగా ఉంటుందిలేండి, ఇంకేంటి లేదు. పర్యావరణం మనం ఎలా ప్రభావితం చేస్తున్నాం వంటి విషయాలు తెలుసుకుంటామని చెప్పాడు. ఆవరణ వ్యవస్థ, దీనిలో అంశాలు ఏమిటి అని ఇచ్చాడు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు వంటి సమస్త జీవరాశులు, అలాగే భౌతిక పరికరాలు ఒకదానితో ఒకటి ప్రతిచర్య జరుపుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటాయి. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఆవరణ వ్యవస్థ, దీనిలో అంశాలు ఏంటంటే అంశాలు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు వంటి సమస్త జీవరాశులు, అలాగే భౌతిక పరిసరాలు కూడా ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి అని చెప్తున్నాడు. ఒక ప్రాంతంలోని పరస్పర చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిపి ఆవరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. జీవరాశులు ప్లస్ భౌతిక అంశాలు లేదా భౌతిక పరిసరాలు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి ఇవ్వచ్చు. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మానవులు వంటి సమస్త జీవరాశులు, అలాగే భౌతిక పరిసరాలు, భౌతిక అంశాలతో కలిపి ఆవరణ వ్యవస్థ ఏర్పరుస్తాయి. ఇక్కడ అది ఒకటే కనిపిస్తుంది మనకి. ఈ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ సజీవ కారకాలైన జీవులు మరియు నిర్జీవ కారకాలైన ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి, నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది. ఆవరణ వ్యవస్థ అనేది సజీవ కారకాలైన జీవులు మరియు నిర్జీవ కారకాలు అంటే భౌతిక పరిసరాలకు సంబంధించి ఏంటి, ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి, నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది. ఇవన్నీ కూడా నిర్జీవంగా ఉంటాయి. సజీవులు అనేవి జీవులు. నెక్స్ట్ మొక్కలు, అవన్నీ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ అవ్వచ్చు. ఉదాహరణకు మీరు ఒక తోటలో సందర్శిస్తే గడ్డి, చెట్లు, గులాబీ, మల్లె, పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలు, కప్పలు, కీటకాలు, పక్షులు, జంతువులు గమనిస్తాం. ఈ జీవులన్నీ ఒకదానితో ఒకటి పరస్పర చర్య జరుపుతాయి మరియు వాటి పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఇతర కార్యకలాపాలు ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి. కరెక్టే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, అవి పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఈ కార్యకలాపాలన్నీ ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి. అంటే ఉష్ణోగ్రత అవసరము, వర్షపాతము, గాలి, నేల మరియు ఖనిజాలు ఇవన్నీ నిర్జీవ కారకాలు కదా, వీటితో సంబంధం కలిగి ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, పెరుగుదల కూడా సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి కనుక తోట ఒక ఆవరణ వ్యవస్థ. అలాగే అడవులు, చెరువులు, సరస్సులు మరియు ఇతర ఆవరణ వ్యవస్థలు, ఇవి సహజ ఆవరణ వ్యవస్థలు అయితే తోటలు, పంట పొలాలు మానవ నిర్మిత కృత్రిమ ఆవరణ వ్యవస్థలు. ఈ అడవులు, చెరువులు అనేవి, సరస్సులు అనేవి అవి న్యాచురల్గా ఉన్నవే, సహజ ఆవరణ వ్యవస్థలే. అదే తోటలు అంటే మనం తయారు చేసుకునేవి. తోటలు, పంట పొలాలు మానవ నిర్మిత కృత్రిమ ఆవరణ వ్యవస్థలు అని చెప్తాం. ఇవన్నీ మనకు తెలిసినవేలండి, చిన్న చిన్నవి, ఇందులో అంతేం ఉండదు. నెక్స్ట్ మనం ఆక్సిజన్ పంపు, ఏరేటర్ ద్వారా ఆక్సిజన్ను మార్కెట్లో లభించే చేపల ఆహారాన్ని అందించగలము. దీనికోసం నీటి మొక్కలు మరియు జంతువులను జోడిస్తే అది స్వయం సమృద్ధి వ్యవస్థగా మారుతుంది. ఆక్వేరియం గురించి చెప్పాడు అంతే. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఆక్వేరియం తయారు చేసిన తర్వాత దానిని అలాగే వదిలేయవచ్చా, అప్పుడప్పుడు దాన్ని ఎందుకు శుభ్రం చేయాలి, చెరువులు, సరస్సులను ఇలాగే శుభ్రం చేయాలా, ఎందుకు చేయాలి లేదా ఎందుకు చేయకూడదని అడుగుతున్నాడు అంతే. నెక్స్ట్ మనం క్రింది తరగతిలో చదివినట్లుగా జీవులు పర్యావరణం నుంచి తమ సుస్థిరతను పొందే విధంగా బట్టి వాటిని ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులుగా వర్గీకరించవచ్చు. ఎన్ని రకాలు? ఫస్ట్ ఏంటి, ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు అంటే ఉత్పత్తి చేసేవి. వినియోగదారులు అంటే ఆ ఉత్పత్తి చేసే వాటిని తినేవన్నమాట. వినియోగదారులు వినియోగించేవి. విచ్ఛిన్నకారులు కూడా వర్గీకరించారు. 3 రకాలుగా వర్గీకరించారు. పైన మనం సృష్టించిన స్వయం సమృద్ధి ఆవరణ వ్యవస్థ ద్వారా మనం నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకున్నాం. క్లోరోఫిల్ సమక్షంలో సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించి అకర్బన పదార్థాల నుంచి చక్కెర, పిండి పదార్థాలు వంటి సేంద్రియ సమ్మేళనాలు ఏ జీవులు తయారు చేయగలవు? మొక్కలు తయారు చేస్తాయి. అకర్బన పదార్థాల నుంచి సేంద్రియ పదార్థాలు అంటే కర్బన సమ్మేళనం అంటే గ్లూకోజ్, పిండి పదార్థాలు చక్కెరలుగా తయారు చేస్తాయి ఫోటోసింథసిస్ ద్వారా. నెక్స్ట్ ఇదే చెప్పాడు. నెక్స్ట్ జీవులు ఆహారము, మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులపై ఆధారపడతాయా? ఉత్పత్తిదారులపైన ఆధారపడతాయి. ఇటువంటి జీవులు ఉత్పత్తిదారులు తయారు చేసే ఆహారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర వినియోగదారుల నుంచి ఆహారాన్ని వినియోగించుకొని జీవిస్తాయి. ఇప్పుడు మేకలు తీసుకున్నాము, అవి గడ్డి తింటాయి. ప్రత్యేకంగా
అవి మొక్కల మీద ఆధారపడ్డాయి. కానీ మనం మేకలను తీసుకుంటాం. అంటే పరోక్షంగా మనం కూడా వాటిల నుంచే కదా! మరి అవి మేకలు పెరిగితే కదా! మళ్ళీ మనం మేకలు, కోళ్ళు తింటాం. అలా అనమాట. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని వినియోగదారుల నుంచి ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకొని జీవిస్తాయి కాబట్టి వాటిని వినియోగదారులు అంటారు. వినియోగదారులను శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు మరియు పరాన్నజీవులుగా వర్గీకరించవచ్చు. ఉత్పత్తిదారులంటే ఓన్లీ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మొక్కలు కాబట్టి అవి ఉత్పత్తిదారులు. ఆ ఉత్పత్తిదారులను తినే ఒకటైతే మళ్ళీ వాటిని మనం తింటాం. అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనం మొక్కలపైన ఆధారపడి ఉన్నాం. అంటే ఉత్పత్తిదారుల పైన ఆధారపడి ఉన్నాం. అయితే వినియోగదారులు మళ్ళీ ఎన్ని రకాలు? ఫస్ట్ శాకాహారులు అంటే ఓన్లీ అవి మొక్కల పైన ఆధారపడి ఉంటాయి. ఈ శాకాహారులను మళ్ళీ తీసుకునేవేంటి? మాంసాహారులు. సర్వభక్షకులంటే అన్నీ తింటాయి. పరాన్నజీవులంటే అతిథేయ జీవుల మీద ఆధారపడతాయి. ఇలా 4 రకాలుగా వినియోగదారుల్ని వర్గీకరించారు. వర్గీకరణలో పరాన్నజీవులు కూడా వినియోగదారుల్లో భాగమే చూసుకోండి. ఈ వినియోగదారుల యొక్క ప్రతి వర్గానికి మీరు ఉదాహరణలు ఇవ్వగలరా అని చెప్తున్నాడు. శాకాహారులంటేటి? మేకలు. మాంసాహారులంటేటి? ఇప్పుడు మనము అదే మాంసం తినేవి ఏంటి? మేకలనేటి తింటాయి. పులి, సింహం అవన్నీ. సర్వభక్షకులంటే ఇటు శాకాహారము, మాంసాహారం అన్నీ తింటామనమాట. మనం కూడా సర్వభక్షకులం అవుతాం. నెక్స్ట్ పరాన్నజీవులు. పరాన్నజీవులు మనకు తెలిసినవే. నెక్స్ట్ మీరు ఆక్వేరియం శుభ్రం చేయకపోతే కొన్ని చేపలు, మొక్కలు చనిపోయే పరిస్థితి ఊహించండి. ఇలా జీవులు చనిపోయినప్పుడు ఏం జరుగుతుందని చెప్పారు. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు చనిపోయిన జీవుల కళేబరాలను, వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేస్తాయి కావున సూక్ష్మజీవులు విచ్ఛిన్నకారులు. వీటిని ఏంటంటారు? సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటారు. ఏంటంటే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఏం చేస్తాయి? చనిపోయిన జీవుల కళేబరాలను, వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటారనమాట. ఏంటంటారు? విచ్ఛిన్నకారులు అంటారు. ఇక్కడ 4 రకాలుగా విభజించారు కదా! ఒకటి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, 3 రకాలుగా కదా! ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులు అంటే ఏంటని ఇచ్చారు ఇక్కడ? సూక్ష్మజీవులు అంటే బాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు చనిపోయిన జీవుల కళేబరాలను, వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేస్తాయి కావున సూక్ష్మజీవులు విచ్ఛిన్నకారులు. ఇవి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను, సేంద్రియ పదార్థాలంటే కర్బన పదార్థాలు, సంక్లిష్టమైన కర్బన పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. అవి తిరిగి మట్టిలోకి చేరి మొక్కలచే మరొకసారి ఉపయోగించబడతాయి. విచ్ఛిన్నకారులు లేనప్పుడు చెత్త, చనిపోయిన జంతువులు, మొక్కలు ఏమవుతాయి? విచ్ఛిన్నకారులు లేకపోయినట్లయితే సహజ సిద్ధమైన నేల పునరుద్ధరణ సాధ్యమేనా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి. ఆహారపు గొలుసు మరియు జాలకం. మనకు తెలిసింది ఆహారపు గొలుసు అంటే ఏంటి? ఒక గొలుసు మాదిరిగా ఉంటుంది. జాలకం అంటే మళ్ళీ ఆ గొలుసులన్నీ కలిసి ఒక జాలకాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. చూడండి, ఆక్వేరియం రూపొందించినప్పుడు ఇతర జీవులను తినే జలచరాలు ఉంచకుండా జాగ్రత్త తీసుకున్నారా? అలా కాకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ జలచర జీవుల్లో ఎవరిని ఆహారంగా తీసుకుంటారు అనే క్రమంలో రాసి కనీసం 3 దశల గొలుసును రూపొందించండి అని చెప్పాడు. గొలుసు అంటే ఇలా ఉన్నవి. అదే ఆహారపు జాలకం అంటే ఆ గొలుసులన్నీ కలిపి ఒక జాలకాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, టాడ్పోల్ లార్వా ఉందనుకోండి, అవి ఏది తీసుకుంటే చేపలు, చిన్న చేపలు నేటి తీసుకుంటే పెద్ద చేపలు. ఇక్కడ రాసుకోవచ్చు. టాడ్పోల్, ఫిష్, పెద్ద ఫిష్ అంటే పెద్ద చేపలు అలా తీసుకోవచ్చు. ఈ గొలుసులన్నీ కలిపి ఒక జాలకాన్ని ఏర్పరుస్తాయి అనమాట. అంటే ఒక జీవిని ఫస్ట్ ఈ మొక్కలనేంటి జింక తీసుకుంది, ఈ జింక పులి తీసుకుంది, అలా అనమాట. ఇవన్నీ కూడా గొలుసు. ఈ గొలుసులన్నీ కలిసి మళ్ళీ ఇది మిడతలు తీసుకుంటే అలా అనమాట. గొలుసు అంతా కూడా ఒక జాలకంగా మారుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంతే. నెక్స్ట్ చూడండి, ఆహారపు గొలుసు మరియు ఆహారపు జాలకం. ఇక్కడ తీసుకుంటే ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. మొదట పోషక స్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు ఉంటాయి. ఇక్కడ పోషక స్థాయి వేరు, వినియోగదారులు వేరు. చూసుకోండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒకసారి ముందు చెప్తాను చూడండి. మొదట పోషక స్థాయి అంటే ఉత్పత్తిదారులు. రెండవ పోషక స్థాయిలో ఉంటారు అంటే మొక్కలు నేటి తీసుకుంటే శాకాహారులు. రెండవ పోషక స్థాయి. ఒకటవ వినియోగదారులు. రెండవ పోషక స్థాయి అంటే ఒకటవ వినియోగదారులు అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేస్తాయి. మొదటి పోషక స్థాయి. రెండవ పోషక స్థాయిలో శాకాహారులు. ఒకటవ వినియోగదారులు అంటే ఫస్ట్ వినియోగించుకునేవేంటి మొక్కల్ని? శాకాహారులు. చిన్న మాంసాహారులు. మూడవ పోషక స్థాయి. ఇక్కడ మొక్కల్ని ఒకటో పోషక స్థాయి. రెండోది శాకాహారులు. 3 చిన్న మాంసాహారులు, పెద్ద మాంసాహారులు కదా.
ఇది ఒకటో వినియోగదారులు, రెండవ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు అలా అనమాట. ఉత్పత్తిదారులు అంటే రెండవ పోషక స్థాయిలో శాకాహారులు ఉంటాయి. ఇవి మొదటి వినియోగదారులు. మూడవ పోషక స్థాయిలో చిన్న మాంసాహారులు ఉంటాయి. ఇవి రెండవ వినియోగదారులు అంటే రెండోసారి. ఆ చిన్నవి పెద్ద వాటికి తీసుకుంటుంది. ఇది నాలుగో పోషక స్థాయి అంటే మూడవదనమాట. వినియోగదారులు మూడోదనమాట. అలా గుర్తుపెట్టుకోండి. శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు రెండవ పోషక స్థాయిని చూడండి. శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు. శాకాహారులు ఏంటంటాము? ప్రథమ వినియోగదారులు అంటే మొదటగా తీసుకుంటాయి మొక్కల్ని. కాబట్టి ఇవి ప్రథమ వినియోగదారులు లేదా రెండవ పోషక స్థాయి. మొదటి పోషక స్థాయిలో ఏంటుంటాయి? మొక్కలు. రెండవ పోషక స్థాయిలో శాకాహారులు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చూడండి. మొక్కలు ఒకటవ పోషక స్థాయి. ఇవి ఉత్పత్తిదారులు. రెండవ పోషక స్థాయి ఎవరు? శాకాహారులు. ఇవి ఎన్నో వినియోగదారులు? ఒకటో. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1. అదే చిన్న మాంసాహారులు మూడవ పోషక స్థాయి. అంటే ఈ విధంగా తీసుకుంటే మూడో. అయితే ఎన్నో వినియోగదారులు? రెండవ వినియోగదారులు. ఇక్కడ ఏంటి లేదండి. మొక్కల్ని ఫస్ట్ ఏది తీసుకుంటాయి? మేకలు. మేకలు రెండవ పోషక స్థాయి. అవి ఫస్ట్ తీసుకుంటున్నాయి కాబట్టి ఫస్ట్ వినియోగం. మేకలను ఎవరు తింటారు? పులి తింటది అనుకోండి. మేకలని ఇంకేంటి పులి తింటది అనుకోండి. పులి అనేది చిన్న మాంసాహారులు అంట. చూడండి ఇక్కడ మేకను తీసుకోకుండా వేరేదేదో తీసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఇవ్వండి ఇక్కడ ఉంది కదా, గడ్డిని ఏం తీసుకుంటాయి? మిడతలు తీసుకుంటాయి. మిడతల్ని ఫస్ట్ శాకాహారులు ఎవరు? మిడత. ఈ మిడతని మళ్ళీ చిన్న మాంసాహారులు అలా పెద్ద మాంసాహారులు అలా తీసుకుంటాయి అనమాట. పెద్ద మాంసాహారులు 4వ పోషక స్థాయి తృతీయ వినియోగదారులు అనమాట. ఇది టీఎస్ బిట్లో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ చిన్న మాంసాహారులు అంటే ద్వితీయ వినియోగదారులు. అంటే చిన్న మాంసాహారులు అనేవి రెండో వినియోగదారులు 3వ పోషక స్థాయిని. పెద్ద మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు 4వ పోషక స్థాయిని ఏర్పరుస్తాయి. అంతే, అక్కడ ఏం లేదు. అర్థం చేసుకుని బట్టే ఉంటది. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇదేంటిది? ఉత్పత్తిదారులు కదా. ఇది ఇక్కడ నుంచి అర్థమైనట్టు చెప్తాను. ఇదేంటిది? 1వ పోషక స్థాయి. ఇదేంటిది? 2వ పోషక స్థాయి. కుందేలు నేతి తీసుకుంటుంది మళ్ళీ నక్క అనుకుందాం. ఇది చిన్న మాంసాహారి. తర్వాత పెద్ద మాంసాహారి పులి కదా. ఇప్పుడు ఇది మొదట ఉత్పత్తిదారులు. అది ఏ స్థాయి? మొదట ప్రాథమిక 1వ పోషక స్థాయి. ఇది 2వ పోషక స్థాయి, 3వ పోషక స్థాయి, 4వ పోషక స్థాయి. ఇప్పుడు ఇది తీసుకుంటే ఫస్ట్ వినియోగదారిది. ఫస్ట్ వినియోగదారి, సెకండ్ వినియోగదారి, థర్డ్ వినియోగదారి అలా అనమాట. తృతీయ వినియోగదారి. పోషక స్థాయికి వచ్చినప్పటికీ 4వ పోషక స్థాయి. వినియోగదారులకు వచ్చినప్పటికి 3వ వినియోగదారి అవుతుందన్నమాట. అంతే, అందులో ఏం లేదు. అంతే, ఇంకేం లేదు. ఇది కూడా మనకు తెలిసిందే. సూర్యకాంతిని శక్తిని సంగ్రహించి దాని రసాయనిక శక్తిగా మారుస్తాయి. ఈ శక్తి ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది. ఈ శక్తి స్వయం పోషకాల నుంచి పరపోషకాలకు మరియు విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతుంది. ఇప్పుడు ఫోటోసింథసిస్ ద్వారా శక్తి అనేది సూర్యకాంతి నుంచి శక్తిని గ్రహిస్తుంది కదా. అది ఉత్పత్తిదారుల నుంచి ఫస్ట్ దేనికి వస్తుంటుంది? జీవ ప్రపంచంలో అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది. ఈ శక్తి స్వయం పోషకాల నుంచి పరపోషకాలకు వస్తుంది. తర్వాత విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతుంది. శక్తి వనరుల గురించి ముందు అధ్యాయంలో నేర్చుకున్నట్లు శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోనికి మారినప్పుడు కొంత శక్తి మరలా వినియోగింపబడని రూపాల్లో పర్యావరణంలోనికి చేరుతుంది. కొంత శక్తి అనేది మరలా వినియోగింపబడని రూపాలలో పర్యావరణంలోనికి చేరిపోతుందంట. అంటే వస్తుంది ఆ శక్తి, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అది మళ్ళీ ఆ శక్తి అనేది మరలా వినియోగింపబడని శక్తిగా పర్యావరణంలోనికి చేరిపోతుందంట. పర్యావరణంలో వివిధ అంశాల గుండా శక్తి ప్రవహించడం గురించి చేసిన విస్తృత అధ్యయనాల ద్వారా ఈ క్రింది అంశాలు వెలుగులోకి వచ్చాయంట. అంతే. చూడండి ఇక్కడ ఏంటి? భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో సుమారు 1% శక్తిని గ్రహించి దాన్ని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తం చేస్తాయి. ఈ బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. భౌమ్య ఆవరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో సుమారు ఎంత శాతం శక్తిని గ్రహించి ఆహారంగా మార్చి నిక్షిప్తం చేస్తాయంటే 1% శక్తిని గ్రహిస్తాయి. ఏంటి? సూర్యకాంతిలో సుమారు 1% శక్తి అనేది గ్రహించి దాన్ని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తం చేస్తాయి. ఆకుపచ్చని మొక్కలు ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు, అంటే ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు అంటే ఎవరు? మొదటి వినియోగదారులు. అంటే చూడండి ఇక్కడ శాకాహారులు అనమాట. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు ఉత్పత్తిదారుల్ని? ప్రాథమిక వినియోగదారులు అంటే శాకాహారులు.
ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు చాలా శక్తి వేడి రూపంలో పర్యావరణంలోనికి కోల్పోతుంది. మళ్ళీ ఆ శక్తి తిరిగి వినియోగించబడుతుందా? వినియోగించబడదు అని ఇచ్చాడు ఇక్కడ. కొంత శక్తి మరలా వినియోగించబడిన రూపాల్లో పర్యావరణంలోకి చేరుతుందని ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు అంటే శాకాహారులు తిన్నప్పుడు చాలా శక్తి వేడి రూపంలో పర్యావరణంలోనికి కోల్పోతుంది. కొంత మొత్తం జీర్ణక్రియల్లో పనిచేయడంలో వినియోగం అవుతుంది. అంటే కొంత అనేది వేడి రూపంలో వెళ్ళిపోతుంది. మిగతా కొంత అవుతుంది జీర్ణక్రియలో పనిచేయడంలో వినియోగం అవుతుంది. మిగిలినది పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి ప్రక్రియల కోసం ఖర్చు అవుతుంది. తినే ఆహారంలో సగటున 10% దాని స్వంత శరీరంగా మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది. అంటే కొంత శక్తి అనేది వేడి రూపంలో వెళ్ళిపోతుంది. మరి కొంత అనేది జీవక్రియలకు, జీర్ణక్రియలకు, ప్రత్యుత్పత్తికి అవసరం అవుతుంది. తినే ఆహారంలో సగటు 10% దాని సొంత శరీరంగా మార్చబడి అంటే జీవద్రవ్యంగా మారుస్తుంది. అంత 10%. ఇది జీవద్రవ్యంగా మారుస్తుంది కదా! ఈ జీవిని మరొక జీవి తింటది కదా! ఇవి శాకాహారులు. ఈ శాకాహారులు జింకే అనుకుందాం. మళ్ళీ జింకని పులి తింటదనుకోండి. ఈ జింక అనేది 10% దాని శరీరాన్ని నిర్మించుకుంటుంది. ఈ తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది. అంటే ఈ 10% కూడా ఏది తింటే దానికి వెళ్ళిపోతుందన్నమాట. దాని శరీరంతో పాటు దానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జింక ఏం చేసింది? వేడి రూపంలో కొంత శక్తి ఇచ్చేసింది. నెక్స్ట్ దానికి ప్రత్యుత్పత్తికి, జీవక్రియలకు, మిగతా పెరుగుదలకు అన్నిటికి కూడా కొంత శక్తి ఉపయోగించింది. ఇంకా అంటే పోతుంది కదా! శక్తి అనేది తగ్గిపోతుంది. ఇంక 10% శక్తే ఉందనుకోండి. ఆ 10% ఏంటవుతుంది? పులి తినేసిందనుకోండి ఆ జింకని. ఆ పులికి వెళ్ళిపోతుందనమాట. అదే చెప్తున్నాడు. అందువల్ల ప్రతి స్థాయిలో సగటున 10% శక్తి సేంద్రియ పదార్థం రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది. ఈ 10% కూడా మరో జీవికనమాట. సేంద్రియ పదార్థ రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటి ఇచ్చారు? మొక్కలు. కుందేలు తిన్నది. ఈ కుందేలుకి ఏంటి? నక్క తిన్నదనుకోండి. ఈ నక్క పులి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ శక్తి 10% దీనికి బాడీ తయారు చేసుకోవడం అనుకోండి. ఈ 10% కూడా ఇది తినేసింది. దీనిలో మళ్ళీ శ్వాస వ్యవస్థ, జీవక్రియలు అవన్నీ అవ్వగా మళ్ళీ దీనిలో ఒక 10 తీసుకున్న దాంట్లో ఎంత తీసుకుంటుందో అంతలో కొంత మిగులుతుంది అనమాట. ఇప్పుడు 100% దీని నుంచి తీసుకుంది అనుకోండి. అందులో 10% మిగులుతుంది. ఆ 10% మళ్ళీ దీనికి వెళ్తుంది, పులికి వెళ్తుంది అనమాట. అలా శక్తి అనేది కొంత నష్టం అయిపోతుంది. 10% శక్తి సేంద్రియ పదార్థ రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ 100% ఉంది. ఈ 100లో 10%మే దీనికి వెళ్ళింది. ఆ 10%లో మళ్ళీ అదే ఒక 1% అనుకుంటే మళ్ళీ అందులో 10 అంటే మిగతా దానికి కూడా జీవక్రియలు, ప్రత్యుత్పత్తి అవి కూడా జరుగుతాయి కదా! ఎంతైతే తీసుకుందో అది ఎంత తీసుకుందో దానిలో మళ్ళీ 10% అనేది మళ్ళీ పులికెళ్తుందనమాట. అంతే. నెక్స్ట్ చూడండి. అందువల్ల ప్రతి స్థాయిలో సగటున 10% శక్తి సేంద్రియ పదార్థ రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది. అంటే అది ఎంత తీసుకుంటే అంతలో ఖర్చు అయిపోగా అందులో 10% మిగులుతుంది కదా! అది వేరే పోషక స్థాయికి వెళ్ళిపోతుంది. తరువాత వినియోగదారులకు అతి తక్కువ శక్తి అందుబాటులో ఉన్నందున ఆహారపు గొలుసులు సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితమవుతాయి. ప్రతి స్థాయిలో శక్తి నష్టం అధిక స్థాయిలో ఉండి 4వ పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అతి తక్కువగా మిగిలి ఉంటుంది. వినియోగించదగ్గ శక్తి అనేది అతి తక్కువగా మిగిలి ఉంటుందంట. 4వ పోషక స్థాయిల అనంతరము వినియోగించదగిన శక్తి అతి తక్కువగా మిగిలి ఉంటుంది. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటారు. అంటే చూడండి, ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయి అంటే ఉత్పత్తిదారులు. అంటే క్రింద ఏది ఉంది? ఉత్పత్తి ఉంటుంది. అవి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటాయి. మనకు తెలిసినవి మొక్కలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మొక్కలు తినేవి అలా తగ్గిపోతాయి. కుందేళ్ళు తినేవి నక్కలు, అవి తగ్గుతాయి. పులులు, సింహాలు మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఆహారపు గొలుసులు పొడవు మరియు సంక్లిష్ట చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి జీవి సాధారణంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అంటే ఒక జీవి 2 జీవులకు కూడా ఆహారంగా ఉపయోగపడవచ్చు అని చెప్తున్నాడు. అందుకే ఆహారపు గొలుసులుగా మారిపోతాయి. ఈ సంబంధాలను సరళ రేఖాత్మకత ఆహారపు గొలుసుల ద్వారా కాకుండా ఆహారపు జాలకం అనే శాఖీయుత రేఖల శ్రేణి రూపంలో చూపవచ్చు. ఇక్కడ ఏం లేదు.
ఈ ఫస్ట్ ఏంటిది, ఇక్కడ ఎలక ఉంది. ఎలకని పిల్లి తింటది. పిల్లి చూడండి, ఇక్కడ మొక్కల్ని తిన్నది, ఎలక తిన్నది. ఎలకని పిల్లి తినొచ్చు, పాము తినొచ్చు, అలా అనమాట. ఏవైనా తినొచ్చు అని చెప్తున్నాడు అంతే. అంటే ఒకే ఆహారపు గొలుసులో ఒక జీవి అనేది వేరు వేరు జీవులు కూడా మళ్ళీ తినొచ్చు. అందుకే ఆహారపు గొలుసు కాస్త ఆహారపు జాలకంగా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారులు ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రాథమిక వినియోగదారులు అంటే శాకాహారులు. ద్వితీయ వినియోగదారులు అంటే శాకాహారులను తీసుకునేవి. తృతీయ వినియోగదారులు అంటే చిన్న మాంసాహారులు. ఈ చిన్న మాంసాహారులు తీసుకునేవేటి తృతీయ వినియోగదారులు. ఇలా అనమాట. శక్తి ప్రవాహ రేఖాచిత్రం 2 విషయాలు స్పష్టమవుతుంది. మొదటిది, శక్తి ప్రవాహము ఏకదిశాత్మకంగా ఉంటుంది. శక్తి ప్రవాహం అనేది ఏకదిశాత్మకంగా ఉంటుంది. స్వయం పోషకాల ద్వారా సంగ్రహించబడిన శక్తి సౌర వ్యవస్థకు తిరిగి వెళ్ళదు. స్వయం పోషకాల ద్వారా సంగ్రహించబడిన శక్తి అనేది సౌర వ్యవస్థకు తిరిగి వెళ్ళదంట. 2, శాకాహారులకు పంపబడిన ఇక్కడ ఏంటి ఇచ్చారు, 2 విషయాలు కదా. మొదటిది ఏంటి, శక్తి ప్రవాహం అనేది ఏకదిశాత్మకంగా ఉంటుంది. స్వయం పోషకాలు అంటే ఒక దిశగా ఉంటుంది అనమాట. మళ్ళీ అది రివర్స్ రాదు. ఇప్పుడు ఏంటైంది, సూర్యరశ్మి నుంచి శక్తి వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది, ఇది మొక్కలకు వస్తుంది. మళ్ళీ ఇది ఈ దిశలోనే ఉంటుంది, కానీ మళ్ళీ రివర్స్ వెళ్ళదు. అదే చెప్తున్నాడు. శక్తి ప్రవాహం అనేది ఏకదిశాత్మకంగా ఉంటుంది. స్వయం పోషకాల ద్వారా సంగ్రహించబడిన శక్తి సౌర వ్యవస్థకు తిరిగి వెళ్ళదు, అంటే ఒకవైపు నుంచే వస్తుంది. శాకాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి చేరదు. రెండోది ఏంటి, శాకాహారులకు పంపబడిన శక్తి అనేది స్వయం పోషకాలకు తిరిగి చెందదు, రాదు. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే శక్తి మళ్ళీ సూర్యుడికి వెళ్ళదు. మళ్ళీ శాకాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి వెళ్ళదు. ఇప్పుడు మొక్కల్ని తినేస్తున్నాయి, ఏంటి, మేకలు తినేస్తున్నాయి. మళ్ళీ మేకల శక్తి మొక్కలకు వస్తుందా, మొక్కలకు రాదు. స్వయం పోషకాలకు మరి రాదు. మళ్ళీ మేకలు నేతి తింటదా, దానికి వస్తుంది. కానీ మేకల యొక్క శక్తి స్వయం పోషకాలకు తిరిగి చేరదు. అంటే ఒక పోషక స్థాయిలో క్రింద స్థాయిలో ఇప్పుడు ఉత్పత్తిదారులు ఉన్నాయి. మొక్కల్ని జింక తిన్నది, ఆ జింక శక్తి మళ్ళీ మొక్కలకు వస్తుందా, మొక్కలకు రాదు. జింకను తినే జంతువులకు వెళ్తుంది అనమాట. అంటే ఒకే రీతిలో ఉంటుంది, ఒకవైపే ఉంటుంది అనమాట. శాకాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి రాదు. ఇవి పోషక స్థాయిల ద్వారా క్రమంగా కదులుతున్నందున ముందు స్థాయికి అందుబాటులో ఉండదు. రెండవది, ప్రతి స్థాయిలో శక్తిని కోల్పోవడం వల్ల ప్రతి పోషక స్థాయిలో లభించే శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముందే చెప్పుకున్నాం, మిగతా దాని జీవక్రియలకు అంత ఖర్చు అయిపోగా దాని జీవద్రవ్యరాశికి తయారు చేసుకోవడానికి ఒక 10% దానికి సొంత అవసర శరీరంగా మార్చబడి ఉంటుందన్నమాట. అంటే శక్తి అనేది అలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అదే శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన రసాయనాలు ఆహారపు గొలుసుల ద్వారా మన శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తాయి. అదే ఆహారపు గొలుసులోని మరో ఆసక్తికరమైన అంశం. నీరు ఎలా కలుషితం అవుతుందో మీరు ఈ క్రింది తరగతుల్లో చదువుకున్నాం. అంటే చిన్న క్లాసుల్లో చదువుకున్నాం. మన పంటలను వ్యాధులను తెగుళ్ల నుంచి రక్షించడానికి అనేక పురుగు మందులు లేదా రసాయనాలను వినియోగించడం ఒక కారణం. ఈ రసాయనాలు మట్టిలోకి లేదా నీటి వనరులోకి చేరిపోతాయి. నేల నుంచి ఈ నీరు మరియు ఖనిజాల లవణాలతో పాటు మొక్కలచే శోషించబడతాయి. నీటి వనరుల నుంచి కలుషితాలు నీటి మొక్కలు మరియు జంతువుల్లోకి చేరుతాయి. నీటి వనరుల నుంచి కలుషితాలు అనేవి నీటి మొక్కలు మరియు జంతువుల్లోకి చేరుతాయి. ఇవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించే మార్గాల్లో ఒకటి. అంటే ఒక జీవి నుంచి ఒక జీవికి రసాయన పదార్థాలు, పెస్టిసైడ్స్ కూడా వచ్చేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇది సూర్యరశ్మి. ఉత్పత్తిదారులు, ఈ శక్తి అనేది మీదకే వెళ్తుంది అనమాట. ఇలా మళ్ళీ రివర్స్ రాదు. ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు, మళ్ళీ శాకాహారుల నుంచి ఉత్పత్తిదారులకు వస్తుందా, రాదు. శాకాహారుల నుంచి మాంసాహారులు, తర్వాత అగ్రశ్రేణి మాంసాహారులు. దీన్ని చిన్న మాంసాహారులు అంటారు, దీన్ని పెద్ద మాంసాహారులు అంటారు. ఇదంతా ఆహారపు గొలుసు. నెక్స్ట్ చూడండి, రసాయనాలు విచ్ఛిన్నం చెందవు కాబట్టి ప్రతి పోషక స్థాయిలో క్రమంగా పేరుకుపోతాయి. ఏ ఆహారపు గొలుసులో అయినా మానవులు ఉన్నత స్థాయిని ఆక్రమిస్తారు. కాబట్టి రసాయనాల గాఢత గరిష్ట స్థాయిలో మన శరీరంలోనికి చేరుతుంది. అంటే మనం భక్షకులం కదా, అన్ని తింటాం కదా. అంటే అన్నిటి నుంచి మనకి ఎక్కువ రసాయన పదార్థాలు అనేవి మానవులకే వస్తాయి. ఈ దృగ్విజయాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు. ఈ దృగ్విజయాన్నే జైవిక వృద్ధీకరణ అని కూడా అంటారు. నెక్స్ట్ చూస్తే ఆహారంగా తీసుకునే గోధుమ, కూరగాయలు, పండ్లు, మాంసం వంటి మోతాదులో పురుగుల మందుల అవశేషాలు కలిగి ఉండడానికి దీనికి కారణం. ఈ అవశేషాలను కడగడం లేదా ఇతర పదార్థాల ద్వారా తొలగించలేము అని చెప్తున్నారంట.
నెక్స్ట్ చూస్తే మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. మనం పర్యావరణంలో అంతర్భాగము, పర్యావరణంలో మార్పులను మనం ప్రభావితం చూపుతాయి. మానవ కార్యకలాపాలు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మార్పులకు గురి చేస్తాయి. మన కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా కలుషితం చేస్తాయి ఇప్పటికే తెలుసుకున్నాం. ఓజోన్ పొర క్షీణత మరియు వ్యర్థాలు తొలగింపు అనే 2 పర్యావరణ సమస్యలను మనం వివరంగా చర్చిద్దాం. ఓజోన్ పొర ఇది ఎలా క్షీణిస్తుంది? O3 అంటాం కదా. ఇది ఆక్సిజన్ పరమాణువులచే ఏర్పడిన ఒక అణువు. 3 ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ఒక అణువు. సాధారణంగా ఆక్సిజన్ అని పిలువబడే O2 అని అన్ని రకాల వాయు సహిత జీవులకు అతి ముఖ్యమైనది. ఆక్సిజన్ గా పిలువబడేది ఏంటి? O2. ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకమైన విష పదార్థం. చూడండి, O3 అనేది ప్రాణాంతకమైన విష పదార్థం. మనకు తెలియదు విష పదార్థం అని, ఇప్పుడు తెలుస్తుంది. ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకరమైన విష పదార్థం. కానీ వాతావరణం పై పొరల్లో ఓజోన్ ఒక ముఖ్యమైన పని నిర్వర్తిస్తుంది. కానీ O3 లేకపోతే ఏమవుతుంది? O3 అనేది తక్కువ అయిపోయింది అనుకోండి, ఓజోన్ పొర అనేది చిన్న చిన్న రంధ్రాలు పడిపోతే అప్పుడు ఏటవుతుంది? అతి నీలలోహిత కిరణాలు అనేవి సూర్యుని నుంచి నేరుగా భూమిపై చేరుతాయి. కాబట్టి O3 అనేది ఉపయోగమే, కానీ అది మనకి ప్రాణాంతకమైన విష పదార్థం అని చెప్తున్నాడు. భూ ఉపరితలాన్ని రక్షక కవచంలా ఓజోన్ పొర కాపాడుతుంది. అతినీల లోహిత కిరణాలు వికిరణాలు తీవ్రత జీవరాశులకు అత్యంత హానికరం. ఉదాహరణకు మానవుల్లో ఇది చర్మ సంబంధ క్యాన్సర్ కలిగజేస్తుంది. అంటే అతినీల లోహిత కిరణాలు అనేవి వికిరణాలు తీవ్రత జీవరాశులకు అత్యంత హానికరం. అంటే ఓజోన్ పొర లేకపోతే ఈ తీవ్రత అనేది అధికమైపోతుంది. అప్పుడు మానవుల్లో చర్మ సంబంధ క్యాన్సర్ కలిగిస్తుందని చెప్తున్నాడు. వాతావరణం పై పొరల్లో ఆమ్లజనితో అతినీల లోహిత కిరణాల చర్య వల్ల ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. ఆమ్లజని అంటే O2. అది దేనితో కలుస్తుంది? అతినీల లోహిత కిరణాల చర్యల వల్ల ఓజోన్ ఉత్పత్తి అవుతుందంట. అతినీల లోహిత కిరణాల్లో గల అధిక శక్తి ఆమ్లజని O2 అణువులను విడగొట్టి స్వేచ్ఛ ఆమ్లజని O పరమాణువులను ఏర్పరుస్తుంది. ఈ పరమాణువు ఆమ్లజని ఆ అణువుతో O2తో కలిసి ఓజోన్ గా ఏర్పడుతుంది. చూడండి, ఆమ్లజని యొక్క పరమాణువు అనేది O2 అనేది ఏంటి? ఆక్సిజన్ కదా. O2 అనేది ఆమ్లజని యొక్క అణువు. O2 అనేది ఆక్సిజన్ యొక్క అణువు. O అనేది ఆక్సిజన్ యొక్క పరమాణువు. అప్పుడు ఆ రెండు కలిసి O3 ఏర్పడుతుంది అనమాట. O2తో UV కిరణాలు కలిసి 2 ఓలుగా, అంటే ఏంటిది? O అంటే ఏంటి? పరమాణువులుగా విడిపోతుంది అనమాట. ఈ పరమాణువులుగా విడిపోయింది మళ్ళీ O2తో ఈ O కలిసి ఓజోన్ ఏర్పరుస్తుంది. అంటే ఫస్ట్ ఆక్సిజన్ అనేది విడిపోతుంది పరమాణువులుగా, మళ్ళీ ఆక్సిజన్ అనేది మళ్ళీ ఈ పరమాణుతో విడిపోయే పరమాణువులతో కలిసి, అంటే ఓతో కలిసి మళ్ళీ O3గా మారుతుంది అనమాట. ఫస్ట్ O2ఏ విడిపోతుంది, ఆ విడిపోయిన O2లు అనేవి మళ్ళీ O2తో కలిసి O3 ఏర్పరుస్తుంది, ఓజోన్ అనేది ఏర్పడుతుంది. వాతావరణంలో ఓజోన్ పరిమాణం 1980లో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఈ తగ్గుదల క్లోరోఫ్లోరో కార్బన్స్ ముందు క్లాసులో మనం నేర్చుకున్నాం వంటి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది. వీటిని శీతలీకరణ యంత్రాల్లో మరియు పంటలను ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు. అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది. వీటిని శీతలీకరణ యంత్రాల్లో మరియు మంటలను ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారంట. 1987లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP 1986 నాటి స్థాయిల వద్ద CFC ఉత్పత్తి నిలుపుదల చేసేందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంలో సఫలమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సంస్థలకు CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ రహిత శీతలీకరణ యంత్రాల తయారీ తప్పనిసరిగా నిబంధనగా ఉంది. మనం 8th క్లాస్లోనే నేర్చుకున్నాం. అంటే CFC అనే క్లోరోఫ్లోరో కార్బన్స్ రహిత శీతలీకరణ యంత్రాలు తయారీ చేయడం వల్ల తగ్గించవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం ఉత్పత్తి చేసే వ్యర్థాల నిర్వహణ అంటే ఏంటంటి వ్యర్థాలు అనేవి వస్తాయని చెప్తున్నాడు. ఇండ్ల నుంచి ఉండే వ్యర్థ పదార్థాలు సేకరించడం. ఈ వ్యర్థాలు వంటగది వ్యర్థాలు, పాడైన ఆహారము, కూరగాయలు, తొక్కలు ఇవన్నీ మనకు తెలిసినవేనండి. విరిగిన పాదరక్షకులు వంటి రోజులో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంతే. వ్యర్థ పదార్థాలు పాఠశాలలో, తోటల్లో ఒక గొయ్యి తవ్వి దానితో పాతి పెట్టాలి, లేదా ఖాళీ స్థలం లేనట్లయితే పాత బకెట్, పూల కుండీలో ఈ వ్యర్థాలు అనేవి 15 సెంటీమీటర్ల మందంతో మట్టితో కప్పి పెట్టండి అని చెప్తున్నాడు.
నెక్స్ట్ మనం తిన్న ఆహారము మన శరీరంలోని వివిధ ఎంజైముల ద్వారా జీర్ణం అవుతుంది. తెలిసిందే కదా, మనం తిన్న ఆహారం అనేది ఎంజైమ్సే కదా జీర్ణం చేస్తాయి. జీవక్రియలు అనే అధ్యయనం చూసాం. ఒకే ఎంజైమ్ మనం తినే అన్ని ఆహార పదార్థాలను ఎందుకు విచ్ఛిన్నం చేయదని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేసే ఎంజైమ్లు వేరు, నెక్స్ట్ క్రొవ్వులనేంటి లైపేజ్ అది వేరు. అలా ఎంజైమ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఎంజైమ్లు వాటి చర్యలు నిర్దిష్టంగా ఉంటాయి. ఒక పదార్థం విచ్ఛిన్నం కావడానికి నిర్దిష్ట ఎంజైమ్లు అవసరమవుతాయి. ఒకవేళ మనం బొగ్గుని తినే ప్రయత్నం చేసినా శక్తిని పొందలేం. ఈ కారణంగానే ప్లాస్టిక్ వంటి మానవ నిర్మిత పదార్థాలు బ్యాక్టీరియా లేదా పూతికాహారుల యొక్క చర్యల వల్ల విచ్ఛిన్నం కావు. ఈ పదార్థాలు ఉష్ణము మరియు పీడనం వంటి భౌతిక ప్రక్రియల ద్వారా ప్రభావితమవుతాయి. కానీ మన పర్యావరణంలో కనిపించే సహజ పరిస్థితులు ఇవి చాలా కాలం పాటు మార్పు చెందవు అని చెప్తున్నారు. ఇదంతా మామూలుగా ఉంది, చదువుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా పట్టణం నగరాన్ని సందర్శిస్తే అక్కడ పెద్ద పెద్ద కుప్పలుగా పడి ఉన్న పదార్థాలన్నీ మనం ఖచ్చితంగా చూస్తాము. పర్యాటక స్థలాన్ని సందర్శిస్తే అక్కడ ఖచ్చితంగా ఖాళీ ఆహార పొట్లాలు, మురికి మారిన ప్రదేశాలు అంటే కాలుష్యం గురించి చెప్తున్నాడు. ప్లాస్టిక్ వాడకూడదు, అవన్నీ వేస్తే అవి మట్టిలో కరగవు, బ్యాక్టీరియా పూతికాహారాలు అనేవి వాటిని విచ్ఛిన్నం చేయలేవు అని చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్ చూడండి, ఓజోన్ అంటే ఏంటి అని ఇచ్చాడు. O3. ఓజోన్ అంటే O3 కదా. ఇది ఆవరణ వ్యవస్థకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఇది ఆవరణ వ్యవస్థకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటాడు. అది నేను లోహిత కిరణాలు అనేవి డైరెక్ట్గా పడకుండా చేస్తుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఒకటే ఇంపార్టెంట్ అండి, ఇంకేంటి లేదు. రైలు బండిలో వాడి పారేసిన కప్పులని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతకాలం క్రితము కుల్హాడ్లు అనే మట్టితో చేసిన వాడి పారేసే కప్పులకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. కానీ ఈ కుల్హాడులను అంటే చూడండి, ప్లాస్టిక్ వాడకూడదు కదా, కాబట్టి మట్టితో తయారు చేసే వాడి పారేసే కప్పులు నేటి అంటారు అనేసి అంటారు. కొంతకాలం క్రితం కుల్హాడ్లు అనే మట్టితో చేసిన వాడి పారేసే కప్పులు నేటి అంటారంటే కుల్హాడ్లు. ఈ కుల్హాడ్లు ఇస్తారండి, ఇలాంటివి కూడా ఇచ్చేస్తారు చూసుకోండి. కుల్హాడ్ అంటే మట్టితో చేసిన పారవేసే కప్పులు నేటి అంటారని ఇచ్చేయచ్చు. అప్పుడు కుల్హాడ్లు అని కూడా అంటారు. ఈ కుల్హాడ్లను మట్టి కప్పు అంటే కుల్హాడ్ అంటే మట్టి కప్పు చూసుకొని గుర్తుంచుకోండి. పెద్ద ఎత్తున తయారీ చేయడం కోసం సారవంతమైన నేల పై పొరలను కోల్పోవలసి వస్తుందని అర్థమైంది. అప్పుడు ఒకసారి వాడి పారేసే పేపర్ కప్పులను వాడుతున్నారు. అంటే అలా మట్టితో తయారు చేసే కప్పుల వల్ల మట్టి పోతుంది కాబట్టి వాడి పారేసే పేపర్ కప్పులు వాడుతున్నారు. వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల కంటే వాడి పారేసే పేపర్ కప్పుల వలన ప్రయోజనం ఏమిటని భావిస్తున్నారు. ప్లాస్టిక్ కప్పుల కంటే పేపర్ కప్పులే బెస్ట్. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది విచ్ఛిన్నం చేయలేవు, నెక్స్ట్ అలాగే మట్టిలో ఉండిపోతుంది కాబట్టి. కుల్హడ్లు అంటే మట్టి కప్పు అంతే, అందులో నుంచి మరేం రాదు. ఇదంతా ఈజీగా చదువుకున్నదేని. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిట్స్ ఇచ్చారు. క్రింది సమూహంలో ఏవి కేవలం జీవ విచ్ఛిన్నం చెందే వస్తువులను మాత్రమే కలిగి ఉంది అంటే, ఇప్పుడు మట్టిలో మనం వీటిలో ఏదైనా వేసేస్తే పూర్తిగా మట్టిలో అవి మట్టితో కలిసిపోతాయి అనమాట. అంటే వస్తువులు విచ్ఛిన్నం చెందిపోతాయి. విచ్ఛిన్నం చెందే వస్తువులను మాత్రమే కలిగి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఏది అని. నేను ఇక్కడ నీట్గా చెప్తాను. గడ్డి, పువ్వులు, తోలు. తోలు అంటే చర్మం. గడ్డి, పువ్వులు, తోలు. పోనీ ఇది తీసుకుందామా అంటే చూడండి, ఇక్కడ పండ్ల తొక్కలు, నిమ్మరసం కరెక్టే, మట్టిలో కలిసిపోతాయి. ఇందులో ప్లాస్టిక్ ఏం లేదు, కానీ కేక్ ఉంది. పోనీ ఇది తీసుకుందామంటే ఇందులోని కూడా కేక్ ఉంది, చూసారా. పోనీ ఈ ఆప్షన్ కరెక్టే, కేక్ కూడా భూమిలో కలిసిపోతుంది. ఇక్కడ కూడా కేకు కలుపు కూడా కొన్నాళ్ళకి భూమిలో కలిసిపోతుంది. గడ్డి కూడా అయిపోతుంది. ఇక్కడంటే ప్లాస్టిక్ ఉంది, ఇది తీసేయండి పక్కకి. ఈ 3 ఆప్షన్సే మనకు కొంచెం కన్ఫ్యూజన్. ఫస్ట్ ఏమనుకుంటాం, పండ్ల తొక్కలు కరిగిపోతాయి, కేక్ కరిగిపోతుంది, నిమ్మరసం కరిగిపోయింది, కేకు, కలప, గడ్డి ఇవి కలిపాయి. గడ్డి, పువ్వులు, తోలు ఇవి కూడా కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతాయి అనుకుంటాం. కానీ ఇక్కడేటి ఇచ్చాడు, పండ్ల తొక్కలు, కేకు, నిమ్మరసం. కేక్ అనేది మానవ నిర్మితం కాబట్టి ఇందులో రసాయనాలు ఉండొచ్చు కదా, కొన్ని రసాయనాలు ఉండొచ్చు. ఇందులో కూడా కేకులో పోనీ రెండిట్లో ఏదో పెట్టిదమంటే ఇందులో కేక్ ఉంది, ఏది పెట్టేస్తాం అవ్వదు. ఒకవేళ ఇదే బిట్టిస్తే ఫస్ట్ ఆప్షనే రైట్ అవుద్ది. గడ్డి, పువ్వులు, తోలు అవుతుంది, కేక్ అవ్వదు. కేక్ అనేది కరిగిపోతుంది కానీ దానిలో రసాయన పదార్థాలనే వాడుతాం అనమాట. అందుకు కేక్ అవ్వదు, మానవ నిర్మితం కాబట్టి
అవ్వదు. కేకులో రసాయనాలు ఉంటే విచ్ఛిన్నం చెందవు. కేకు మానవ నిర్మితం పదార్థం కనుక అని చెప్పి రాసుకున్నాను. కిరణ్ సార్ అలాగే చెప్పారు. నెక్స్ట్ క్రింది వాటిలో ఆహారపు గొలుసుని నిర్మించే అంశాలేంటి అని ఇచ్చాడు. గడ్డి, మేక, మానవుడు. ఇక్కడేటి ఇచ్చాడు? గడ్డి, గోధుమ, మామిడి అని ఇచ్చాడు. అవ్వదు కదా! ఆహారపు గొలుసు నిర్మించే అంశాలేంటి? మేక, ఆవు, ఏనుగు అవ్వదు. గడ్డి, చేప, మేక అవ్వదు. గడ్డి, చేప అనేది ఎక్కడుంటది? నీటిలో ఉంటది. మేక, ఆవు, ఏనుగు. ఆవు, ఏనుగు అనేవి 2 శాకాహారులే. మేక కూడా శాకాహారి. ఇక్కడేటుంది? గడ్డి. గడ్డినేటి తింటది? మేక. మేకని ఎవరు తింటారు? మానవుడు. ఇది ఆహారపు గొలుసులో అంశం. ఈ క్రింది వాటిలో పర్యావరణ అనుకూల పద్ధతులేంటి? ఇవన్నీ కూడా అంగడి సరుకులు కొనుగోలుకు గుడ్డ సంచులను తీసుకుని వెళ్ళడం, అవసరమైన లైట్లు మరియు ఫ్యాన్లు అవసరమైన లైట్లు, ఫ్యాన్లు ఆర్పివేయడం. చూడండి. అనవసరమైన లైట్లు, ఫ్యాన్లు ఆర్పివేయడం. ఈ తల్లి మిమ్మల్ని తన స్కూటర్‌పై తీసుకొని వెళ్ళడానికి బదులుగా పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఎవరు వెళ్తారులెండి, సైకిల్ మీద వెళ్ళడం అని ఇవ్వాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా పర్యావరణ అనుకూలత. అంటే స్కూటర్‌పై తీసుకొని వెళ్ళడానికి బదులు పాఠశాలకు నడుచుకొని వెళ్ళడం అంట. ఇవన్నీ కూడా కరెక్టే. ఇవి బిట్స్ అండి. అయిపోయింది. ఈ రోజు నుంచి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు ఏ లెసన్ చెప్తానో ఆలోచించి చెప్తాను. ఓకే అండి. అందరికీ బాయ్.